నామానికి స్తుతి కలుగును గాక. దైవవాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఏమిటంటే, కీర్తనలు 17:6. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరమిచ్చదు. ఇక్కడ దావీదు రాసిన ఈ వచనం చూసినట్లయితే, నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చెదవు. ఇక్కడ చూసినట్లయితే ఉత్తరం ఇచ్చెదవు. నార్మల్గా మనం ఎలాగా మాట్లాడతామంటే ఉత్తరం ఇస్తావా, లేదంటే ఉత్తరము ఇచ్చారు అంటే మనం అలా మాట్లాడతాం. కానీ ఇక్కడ దావీదు భక్తుడు ఎంత విశ్వాసంతో రాశారో చూసారా. ఉత్తరం ఇచ్చేదు, హీస్ ఎక్స్పెక్టింగ్. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే హీస్ ఫుల్ ఆఫ్ ఫెయిత్. ఎంత విశ్వాసంతో రాశారంటే, నీవు నాకు ఉత్తరం ఇచ్చదు. మనం ఇప్పుడైనా ఎలా ప్రేయర్ చేసుకున్నామా అండి, దేవా నాకు ఇది కావాలి, లేదంటే దేవా నాకు ఇది ఇవ్వు అంటాం. కానీ దేవా నాకు నువ్వు ఇది ఇచ్చినందుకు వందనాలు అని ఇంత ఫెయిత్తో మనం ఎప్పుడైతే ప్రేయర్ చేస్తామో, ఎంత ఫెయిత్తో దేవుడిని ఎప్పుడైతే అడుగుతామో, దేవుడు మనకి ఖచ్చితంగా ఇస్తాడండి. విశ్వాసము కార్యాలు జరిగిస్తుందండి. విశ్వాసంతో మనం ఎప్పుడైతే ఏమన్నా దేవుడిని అడిగామా, ఎప్పుడైనా అయినా దేవునితో అయినా మాట్లాడామా, విశ్వాసంతో ఎప్పుడైతే మనం ఉంటామో గొప్ప కార్యాలు వాటికవే జరుగుతాయి. మన లైఫ్లో మనం ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాము, దేవుడిని అడుగుతూ ఉంటాం, ప్రవ్వా ఇది చేయి ప్రవ్వా, ప్రవ్వా ఇది నాకు ఇది కావాలి ప్రవ్వా, ప్రవ్వా నా లైఫ్లో ఇది తీసే ప్రవ్వా అని చెప్పేసి మనం చేస్తాం ప్రేయర్. కానీ విశ్వాసంతో చేయరండి చాలామంది వితౌట్ ఫెయిత్, అంటే దేవుడు చేస్తాడో లేదో చూద్దాం, లేదంటే ఇది ఎక్కడ అవుతుందిలే అన్నట్టు ప్రేయర్ చేస్తారు. కానీ ఆ ప్రేయర్కి మీకు ఒక ఫెయిత్ మీరు ఎప్పుడైతే కంబైన్ చేసుకుంటారో మీ ప్రేయర్కి, కార్యాలు చాలా త్వరగా జరుగుతాయండి. దేవునికి మనం ఎప్పుడైతే ప్రేయర్ చేసినప్పుడు ఫెయిత్, విశ్వాసము అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. మన రిలేషన్షిప్ విత్ గాడ్లో ఫెయిత్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. ఎప్పుడైతే మన దేవునితో మనము ఫెయిత్ఫుల్గా మాట్లాడతామో, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం కదండి, దేవునితో మనం ఎప్పుడైతే విశ్వాసంతో మాట్లాడతామో, ఫెయిత్తో మాట్లాడతామో, దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడండి. ఇప్పుడు నుంచి మీ ప్రార్థనలో కానీ, లేదంటే మీరు దేవునితో మాట్లాడినప్పుడు, లేదంటే యువర్ పర్సనల్ టైం మీరు దేవునితో స్పెండ్ చేస్తున్నప్పుడు ఫుల్ ఆఫ్ ఫెయిత్తో మాట్లాడబోతున్నారని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతుంది. ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి గొప్ప విశ్వాసంతో కూడిన కార్యాలు చూడాలని? మీరు విశ్వాసంతో కూడిన కార్యాలు జరగాలి మీ జీవితంలో అని మీరు అనుకుంటున్నట్లయితే, మీరు అనుదిన ప్రార్థనలో కానీ, యువర్ పర్సనల్ టైం విత్ గాడ్ అప్పుడు కానీ మీరు విశ్వాసంతో మీరు ఉండాలండి. ప్రేయర్ చేసేసి ఆ విషయం గురించి మర్చిపోవడం కూడా కాదు. ప్రేయర్ చేసేసి అది జరిగేదాకా దేవుణ్ణి అడగాలి, వెయిట్ చేయాలి, దానికోసం విశ్వాసంతో వెయిట్ చేయాలి. అది మీకు 10 minutesలో జరగచ్చేమో, లేదంటే 10 yearsలో జరగచ్చేమో. టైం పీరియడ్ ఎంతైనా కావచ్చు. విశ్వాసాన్ని కోల్పోకూడదండి. విశ్వాసాన్ని మనం కోల్పోకుండా ఈ రోజు నుంచి మీ ప్రార్థనలో విశ్వాసంతో నిండిపోయి ప్రార్థన చేయండి. దేవుడి నా మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగండు మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులేసయ్యా. గడిచిన కాలమంతా నీ డైరెక్టుల కింద మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఏసే ఈ రోజైతే మేము తండ్రి ఏసే విశ్వాసంతో ఎలా మాట్లాడాలి, విశ్వాసంతో ఎలా ప్రార్థించాలి, విశ్వాసంతో ఎలా ఎక్స్పెక్ట్ చేయాలని మేము నేర్చుకున్నాం తండ్రి ప్రభా. ఆ విశ్వాసాన్ని మాకు ఇవ్వండి ప్రభా. విశ్వాసం మేము కోల్పోకుండా మాకు విశ్వాసాన్ని ఇంకా ఇవ్వండి తండ్రి ప్రభా. తండ్రి నాయన ఏసే ఎంతోమంది విశ్వాసం లేక తండ్రి ప్రభా జీవితంలో ఎన్నో ఎదుర్కొంటున్నారు తండ్రి నాయన. ఆ విశ్వాసాన్ని వారిలో నింపి తండ్రి ప్రభా వారి జీవితంలో అద్భుత కార్యాలు చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా ఏసయ్య. ఎవరైతే తండ్రి ప్రభా ఏసయ్య ఈ వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారో తండ్రి ప్రభా, వారిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా, బలపరచండి. వారి జీవితంలో ఏవైతే ఎదుర్కొంటున్నారో వాటి నుంచి దూరపరిచి తండ్రి ఏసయ్య నీ నామం మహిమార్థమే వారిని వాడుకోమని యేసు దివ్య నామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.